పుట్టినరోజు పేరుతో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ మధ్యన, ఆడవాళ్ళు ముఖ్యంగా. మన హిందూ దేవాలయాల దగ్గర వీడియోలు తీయడం, ఇలాంటివి రీల్స్ తీయడం అలాంటివి చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళల్లో మార్పు రాదు. అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చేస్తారో, అందరూ నా గురించి చెప్పుకోవాలని చేస్తారో తెలియదు. కానీ నిన్న ఒక మహిళ అర్ధరాత్రి టైంలో 12 దాటిన తర్వాత కేకులు కట్ చేస్తారు కదా, బర్త్డే కేకులు, ఆ సింహాచలం కొండ దగ్గర గాలి గోపురం పడేలాగా అక్కడ ఒక కుర్చీ పెట్టుకుని, ఆ కుర్చీ మీద ఒక కేకు పెట్టుకుని దేవుడికి నమస్కారం చేస్తూ అక్కడ కేకులు కట్ చేసింది. ఆ ఫోటోలన్నీ తీసుకువెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అవంతా కూడా వైరల్ అయ్యాయి, అందరూ చూశారు. సింహాచలం కొండ దగ్గర ఒక మహిళ ఇలా చేయడం అది చాలా తప్పు అని చెప్పేసి ఈవో గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఈవో గారి దాకా వెళ్ళింది. ఆ దేవస్థానం వాళ్ళ అమ్మాయి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇలా చేస్తారండి? గుడి లోపలికి ఫోన్లు తీసుకువెళ్ళడం కానీ, అక్కడ రీల్స్ తీయడం కానీ, ప్రసాదాల గురించి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. అసభ్యకరమైన వీడియోలు చేయకండి. సినిమా పాటలు కానీ ఏదైనా సరే డ్యాన్సులు చేయడం, కేకులు కట్ చేయడం ఇలాంటివి చేయొద్దని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు. అంటే తిరుపతిలో చేయొద్దని అన్నారు కదా అని చెప్పేసి మిగిలిన దేవాలయాల దగ్గర చేయమని కాదు, ఎక్కడైనా సరే మన హిందూ దేవాలయాల్లో ఇలాంటి రీల్స్ ఫోటోలు దిగొద్దని చెప్తూనే ఉన్నారు. మీరు ఫోటోలు దిగండి, దానికి కూడా ఒక వ్యూ పాయింట్ అనేది పెడతారు. అక్కడ దేవుడి ముందర కేకులు కట్ చేయడం ఏంటండి? అసలు కేక్ కట్ చేయడమే మన సాంప్రదాయం కాదు. అయినా సరే అందరూ కేకులు కట్ చేయడం ఇలాంటివన్నీ ఏవో చేస్తూ ఉంటారు. అదేమి తప్పని అనరు. కానీ మీ ఇంట్లో కేకులు కట్ చేసుకోండి, లేదంటే ఇంకెక్కడికైనా హోటల్స్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోండి. కుటుంబ సభ్యులను అందరినీ పెట్టుకుని చక్కగా చేసుకోవడం మానేసి ఆ దేవాలయం ముందర దేవుడి ముందర తీయకూడదని చెప్పినప్పుడు అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ గాలిగోపురం పడేలాగా మరి ఫోటోలు దిగుతూ కేకులు కట్ చేశారని అంటే మరి అలాంటి వాళ్ళు ఏమనాలి? మన భగవంతుని మన హిందువులే ఈ రకంగా అవమానిస్తున్నారని అంటే మాకు చాలా కోపంగా ఉందండి. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు వీళ్ళని పోనీలని వదిలేస్తే రేపు ఇంకొకరు మొదలు పెడతారు. అసలు అర్ధరాత్రి పూట ఆ గాలిగోపురం ముందరకు వెళ్ళి కేకులు ఎందుకు కట్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన తర్వాత హిందువులు అందరూ కూడా కోపగిస్తున్నారు. ఎవరైనా సరే అండి, ఒక మహిళకి తెలియదా అండి? కానీ ఆడవాళ్లే సాంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మరి ఎవరో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా చెప్తున్నారు. ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, ఆడవాళ్ళు అయినప్పుడు తెలీదండి? మన హిందువులు అయినప్పుడు దేవుడి ముందర కేకులు కట్ చేయకూడదని తెలీదా? పైగా అడుగుతుంటే ఏం చెప్తున్నారని అంటే అది వెజ్ కేక్ అండి, అందులో ఎగ్ లేదని చెప్పేసి చెప్తున్నారంటే వెజ్ అసలు కేక్ కట్ చేయడమే తప్పు అని అంటుంటే అది ఎగ్ కేకా మామూలు కేకా అని ఎవరు అడిగారండి? అసలు కేకులు కట్ చేయమని ఎవరని చెప్పారా? అది మన సాంప్రదాయమా? అసలు గుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు కట్ చేయాలి? మీ ఇంట్లో కట్ చేసుకోవచ్చు కదా. ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మరి సెక్యూరిటీ ఉంటారు కదా, అంతరాత్రి పూట అమ్మాయి అలా లోపలికి వెళ్ళి అలా కేకులు కట్ చేస్తుంటే చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఏమయ్యారు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఏమయ్యాని ఇలా కూడా చాలా మంది అడుగుతున్నారు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారంటే వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటో చెప్పనండి. అక్కడ ఆ అమ్మాయి ఒక కుర్చీ తీసుకొచ్చి కుర్చీలో కేక్ పెట్టింది. అంటే ఆ గుడి దగ్గర అమ్మాయికి కుర్చీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అంటే అక్కడ ఎవరో మొత్తానికి చూసారు, అయినా సరే అమ్మాయిని ఎవరో కూడా ఆపలేదు. అమ్మ ఈ టైంలో ఇక్కడ ఇలాంటి కేకులు కట్ చేయకూడదు, అసలు బర్త్డే పార్టీలు అని అంటూ ఇక్కడ నువ్వు కేకులు కట్ చేయడం ఏంటి? మీరు బయట ఎక్కడన్నా సరే కట్ చేసుకోండి, ఇక్కడ ఒప్పుకోరని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఆపలేదు అమ్మాయిని? మళ్ళీ కుర్చీ తీసుకొచ్చి కుర్చీ మీద కేక్ పెట్టి చక్కగా కేక్ కట్ చేసి స్వామికి నమస్కారం చేసుకుంటూ ఒక 3-4 ఫోటోలు పెట్టింది. సిగ్గు లేదా అండి కొంచెం కూడా? ఆడవాళ్ళకి బుద్ధి లేదా? మీరు కేక్ కట్ చేయకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా? పుట్టినరోజు అంటే ఎలా ఉండాలి? పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి, స్వామి ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో జరుపుకోవాలి, నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోగొట్టని అలా చక్కగా దేవుడి దర్శనం చేసుకుని రావాలి. అవి మానేసి డైరెక్ట్గా వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి దేవుడి దగ్గర కేకులు కట్ చేస్తున్నారు. ఎక్కడి నుండి నేర్చుకున్నారండి? ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? లేనిపోనివి కొత్త కొత్తవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసులు సోషల్ మీడియాలో అందరూ చర్చించుకోవడం ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎంత తప్పది? అంటే మనం హిందువులు అయ్యుండి ఒకరి చేత చెప్పించుకునే స్థాయికి వచ్చేసాం. మిగిలిన మతస్థులు ఏమంటారు తెలుసా? మీ దేవుడిని మీరే గౌరవించుకోవట్లేదు, మీరేంట్రా బాబు అని చెప్పేసి మనల్ని ఎగతాళి చేసి మాట్లాడే పరిస్థితి, ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూపించే పరిస్థితి. మీరు హిందువులు అయ్యండి, మీ సాంప్రదాయాలే మీరు మర్చిపోతున్నారు, మీరేంటి మాకు చెప్పేదని ఇలా కూడా అంటారు. ఒక మహిళ అయ్యుండి దేవాలయం ముందర అలాగా కేకులు కట్ చేయకూడదని మరి తెలీదు అని అంటే మాత్రం ఎవరూ నమ్మరండి. కావాలని తెలిసే ఈ రకంగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటే రేపొద్దున ఇంకొకరు చేయకుండా ఉంటారు. నిన్న కూడా ఎవరో ఒక అబ్బాయి చిన్న తిరుపతిలో డైరెక్ట్ లోపల దర్శనానికి వెళ్ళి దేవుడిని వీడియో తీశాడు. అంటే అక్కడ అంత సెక్యూరిటీ ఉంటుంది, ఫోన్లన్నీ కూడా బయటే ఉంచేయండి అని చెప్తారు, లోపలికి ఎవరిని కూడా ఫోన్లు తీసుకురానివ్వరు. అయితే అందరూ అంటున్నారు అక్కడ సెక్యూరిటీ ఏమైంది, సెక్యూరిటీ ఎందుకు చెక్ చేయట్లేదని మాట్లాడుతున్నారు. ఏమండి, మనల్ని ఒక సెక్యూరిటీ ఒక సీసీ కెమెరా మనల్ని పట్టుకోవాలా? మనం హిందువులు అయ్యుండి మన భగవంతుని మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫోన్లు తీసుకువెళ్ళకూడదు, వీడియోలు తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అని చెప్పినప్పుడు మనం ఆ మాట మీద నిలబడి చక్కగా మన పని మనం చెయ్యాలి. కానీ సెక్యూరిటీ
చూడలేదా, సీసీ కెమెరాలు పట్టుకోలేదా అని ఈ మాటలు ఏంటండి? అసలు లోపలికి ఫోన్ తేవద్దని అన్నప్పుడు ఎందుకు తీసుకువెళ్తారు? నా చిన్న తిరుపతిలో ఈ సంఘటన కూడా జరిగింది. ఆ అబ్బాయిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. మన హిందూ దేవాలయాలు ఎక్కడైనా సరే, తిరుమలనే కాదు, అన్నవరమైనా, సింహాచలమైనా, శ్రీశైలమైనా, ఎక్కడైనా సరే, ఆ ఊరు ఈ ఊరు అని కాదు, ఎక్కడైనా సరే ఫోన్లు లోపలికి తీసుకువెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మానేయాలి. రీల్స్ చేయొద్దు అని అన్నప్పుడు మానేయాలి. బర్త్డే కేకులు అలాంటివి కట్ చేయొద్దు. నాన్ వెజ్లు అవన్నీ కొండ మీద కానీ, గుడి ప్రాంగణాల్లో కానీ ఎక్కడ కూడా అలాంటివి వాడకూడదు అని చెప్పినప్పుడు మానేయాలి. వద్దు అని అన్న పని చేయడం, అక్కడ చేసే పనులన్నీ వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం, అవి కాస్త వైరల్ అవ్వడం, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, మళ్ళీ మేము తప్పు చేసాము, తప్పు అయింది, సారీ అని చెప్పేసి మళ్ళీ వీడియోలు పెట్టడం, ఇదే జరుగుతుంది. అంటే మన భగవంతుడికి మనం ఎంత మర్యాద ఇస్తున్నాం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయడం, దాన్ని తీసుకొచ్చి గొప్పగా చూపించుకోవడం. మీరు గొప్ప కోసం చూపించుకుంటున్నారు, కానీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచిస్తున్నారా? హిందూ మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన భగవంతుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నన్ను ఎవరు ఏమీ చేయలేరులే, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని ఇలాంటి కబుర్లు మాత్రం చెప్పకండి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారనంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అడుగుతారు, మీ మీద కేసులు పడే పరిస్థితి. పుట్టినరోజుల పేరుతోటి హంగామాలు చేయకండి. మీరు ఏ పార్టీలు చేసుకోవాలని అనుకున్నా మీ ఇళ్లలో చేసుకోండి, లేదంటే చక్కగా హోటల్స్ తీసుకుని అక్కడ చేసుకోండి. ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్లు పెట్టరు. గుడి ప్రాంగణంలో మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం ఎవరూ చేయకండి.